హైదరాబాద్లో ఒక 10 రోజులు పుస్తకాల పండగ జరిగింది. అందరూ వచ్చారు, కొనుక్కున్నారు, ఇష్టమైన పుస్తకాలను కొనుక్కున్నారు, చదువుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ఒక 2 పుస్తకాలు వివాదాన్ని తెచ్చిపెట్టాయి. ఆ పుస్తకాలేంటి? ఆ వివాదం ఏంటి? ఇట్లాంటి విషయాలు మనతో పాటు సంధ్య గారు ఉన్నారు. వారిని కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే. అసలేం జరిగింది? ఆ రోజు అట్లా జరగడానికి ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి ఫ్రీక్వెంట్‌గా ఈ రోజులలో హిందూవాదం మీద? భారతదేశంలో హిందుత్వం పేరుతో ప్రజల్ని విభజించడం, రెచ్చగొట్టడం, బీఫ్ తింటే బీఫ్ తిన్నాడని అసలు తినపోయినా తిన్నాడన్న నింద మోపి కొట్టి చంపే పరిస్థితి వచ్చింది. దళిత కులాలని, స్త్రీలని రకరకాలుగా తిరోగమన భావజాలం వృద్ధి అణిచివేస్తున్నటువంటి తీరు. దళితులు చదువుకుంటున్నారనో, స్కూల్కి వెళ్తున్నారనో, నీళ్లు తాగారనో, ఆడవాళ్ళు ఆత్మస్థైర్యంతో మాట్లాడుతున్నారనో, ఇట్లా అంటే తమ మీద అత్యాచారం జరిగితే అత్యాచారానికి వ్యతిరేకంగా బడాబాబులకి, రాజకీయ నాయకులకి, బీజేపీ నేతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని, ఆఖరికి ఈ దేశంలో పెద్ద రెజ్లరు మెడల్ తెచ్చిన అమ్మాయి లైంగిక వేధింపులకి వ్యతిరేకంగా పోరాడితే ఆమె పీక మీద కాలిసి తొక్కారు. కాబట్టి అత్యాచారాలని ప్రశ్నించిన, కులాన్ని ప్రశ్నించిన, లేకపోతే హేతువాదంతో మాట్లాడినా, బుద్ధిజం గురించి అంటే హిందూ మతం బుద్ధిజాన్ని ఎట్లా కబళించింది అని మాట్లాడినా, ఇదంతా కూడా మతానికి చేస్తున్న ద్రోహంగా చిత్రీకరించే శక్తుల వలన ఈ మూకదాడులు జరుగుతున్నాయి. ఇవి మూకదాడులే. ఇవాళ ఉచ్చల జలధి తరంగా అంది అంటే భారతదేశంలో ఒక 10-15 ఘటనలో ఉచ్చులు పోశారు. అది దళితులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, ప్రశ్నించిన వాళ్ళే కావచ్చు. అట్లా ఉచ్చలు పోయడం అనే ఒక నీచ సంస్కృతి, పేదవాడు అడుక్కునేవాడు ఏదో ఒక కారణం పేరుతో వాళ్ళ బలుపుని, వాళ్ళ అహాన్ని చూపించడానికి, వాళ్ళ ఆధిపత్య భావజాలాన్ని చూపించడానికి ఉచ్చలు పోశారు. కాబట్టి ఉచ్చల జలధితరంగా అనే పుస్తకం తెచ్చి తమ ప్రొటెస్ట్ని తెలియజేశారు కొంతమంది కవులు, రచయితలు. దాన్ని సంకలనం బాధ్యత తీసుకున్న మెర్సీని అటాక్ చేశారు ముందు. ఆ క్రమంలోనే పుస్తకాల పండగ మీరు చెప్పినట్టు బాగా జరుగుతుంది. చాలామంది వస్తున్నారు. రకరకాల అక్కడ ఇస్లాం సాహిత్యం ఉంది, హిందూ మత ధర్మాలను బోధించే సాహిత్యం ఉంది, రకరకాలుగా ఉన్నాయి. దాంట్లో ఒకానొక స్టాల్లో లేదా ఒక సమాంతర వాళ్ళు తీసుకొచ్చిన పుస్తకాన్ని అమ్ముతున్నందుకు ఎట్లా అమ్ముతావు నువ్వు, ఇది హిందూ ధర్మాన్ని కించపరచడం కాదా అని ఒక అసహనంతో చర్చ, అది రచ్చ. కొట్టారని మేము అనం కానీ అది రచ్చ. ఆ రచ్చ చేయడం కానీ, ఆ ప్రశ్నించడం కానీ అదంతా కూడా రికార్డు పెట్టుకుని వీడియో తీసుకుంటూ అంటే ఏం సూచించదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడిన, పుస్తకాలు తెచ్చినా, మీరు ఆర్గనైజ్ అయినా, లేకపోతే ఏది చేసినా కూడా మేము సహించాం. అంటే ఇదంతా హిందూ ధర్మాన్ని మేము రక్షిస్తున్నాం అన్నట్లుగా వీళ్ళంతా హిందూ మత రక్షకులుగా మారిపోతున్నారు. మా మీద అయితే ఇక చెప్పొద్దు. ఎన్నోసార్లు మా పొట్టల్లో చాకులు దించినట్టు ఎప్పుడు వాళ్ళు ఊహల్లో ఉంటారు. మా మా మెడలకి ఉరితాళ్ళు వేలాడినట్టు, చంపేసినట్టు, ఇక చాలా అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు చేసినట్టు, మానాల్లో గుణపాలు తోటి పొడిచినట్లు ఇవన్నీ రాసి మాకు పంపారు. ఎన్నోసార్లు ఓపెన్గా ట్రోలింగ్ చేశారు. మమ్మల్ని కన్న వాళ్ళ మీద, మా మీద, మేము కన్న వాళ్ళ మీద, అట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇదేం కొత్త కాదు. యాక్టివిస్టుల మీద ముందు మొదలెట్టారు. వీళ్ళు యాక్టివిస్టులు కదా, వీళ్ళని అనొచ్చులే అన్నట్లుగా ఈ సమాజం వదిలేసింది. మేము కేసులు కూడా చాలాసార్లు పెట్టాం, ఆ పోస్టులు దించారు. కానీ అప్పుడు వదిలేస్తే అట్లా మొదలైనటువంటిది ఈరోజు ప్రత్యక్షంగా దాడులు చేయడం, పుస్తకాలు ఎట్లా తెస్తారని ప్రశ్నించడం, ప్రచురణకర్తల మీద దాడి, ఇది ఖచ్చితంగా మూకదాడులు. తెలంగాణలో తమ పాలన రావాలి అంటే, బీజేపీని తీసుకురావాలి అంటే ఇట్లాంటి ఎన్నో చేసి సామాన్య ప్రజల్లోకి వెళ్దాం అనే ఒక కుట్ర సాగుతోంది ఇక్కడ. దీని వెనక ఖచ్చితంగా ఈ కుట్రని వ్యతిరేకించాలి. తెలంగాణ అంటే చైతన్యవంతమైన గడ్డ, తెలంగాణ గడ్డ. ఈ గడ్డ మీద మీ కుట్రలు పారవు. మీరు ఇట్లాంటి కుంటి సాకులు పెట్టి రకరకాల కారణాలతోటి మతాన్ని ముసుగేసుకొచ్చి దాడి చేసినంత మాత్రాన తెలంగాణ చైతన్యం అమ్ముడు పోదు అనేది కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఇది వరకు చాలా ఏళ్ల నుండి రంగనాయకమ్మ గారు బుక్స్ రాస్తూ ఉన్నారు. దాని మీద ఏమైనా దాడులు జరిగినవి ఉన్నాయా? అంటే తను రాసేయన్నీ మొహానికి కొట్టినట్టుంటాయని చెప్పి వాళ్ళు భావిస్తారు
హిందూ మత రక్షకులు అంటున్నారు కదా మీరు. వాళ్ళే భావిస్తారు మొహానికి కొట్టినట్టు రాస్తది రంగనాయకమ్మ అని. అట్లాంటి దాడులు ఏమన్నా ముందు జరిగాయా? అంటే ఆమె రాసిన కాలం అంతా కూడా అభ్యుదయ సాహిత్యం, విప్లవ సాహిత్యం వెల్లివిరిసిన కాలం. ఆ కాలంలో ఆమె రాసినవన్నీ కూడా ఆ ఉద్యమ వెల్లువలో ఒక భాగంగా సాగాయి. కానీ ఈరోజు మనకి ప్రతికూల పరిస్థితులు. కాబట్టి ఇప్పుడు ఎవరు రాసినా పడతారు. అది మనం మర్చిపోకూడదు. ఇందులో పలానా కులం వాళ్ళే అంటే ఇప్పుడు వేణుగోపాల్ కులం వేరు పడ్డారు కదా! నా కులం వేరు పడ్డారు కదా! కాబట్టి ఇక్కడ దళితుల అస్తిత్వాల మీదే పడుతున్నారు అనుకోవడం లేదు. హిందూ మతోన్మాద అస్తిత్వం. హిందూ మతోన్మాదం, ఉన్మాదానికి ఇక బుద్ధి బుద్ధి, బుర్ర, జ్ఞానం ఏముండదు. కాబట్టి హిందూ మతానికి వ్యతిరేకం ఎవరైనా ఏది ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళే కావచ్చు. అంటే వాళ్ళ పుట్టుక కానీ వాళ్ళ భావజాలం ఇక్కడ చాలా ప్రమాదకరంగా వాళ్ళు భావిస్తున్నారు. పుట్టుక ఎవరిదైనా. అట్లాగే కింది అస్తిత్వాల పట్ల దళిత, మైనారిటీ, ఆదివాసీల పట్ల చులకన భావంతో మరింతగా విరుచుకుపడుతున్నారు. వాళ్ళని అణిచివేయడం మా హక్కు. అంటే మనుధర్మం కదా వాళ్ళకి. శిరోధార్యం మనుధర్మం. కాబట్టి శిరోధార్యమైన మనుధర్మానికి వ్యతిరేకంగా ఏ అస్తిత్వాలున్నా కూడా సహించలేని పరిస్థితి. ఖచ్చితంగా అణిచివేతకు గురవుతున్న అస్తిత్వాలన్నీ కూడా హిందూ మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆ హిందూ మతోన్మాదాన్ని ప్రశ్నించిన వాళ్ళందరూ వీళ్ళకి టార్గెట్ అవుతున్నారు, శత్రువులు అవుతున్నారు. అది మనం మర్చిపోకూడదు.